హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్. నేను మీ స్వాతి. ఇవాల్టి రెసిపీ ఏంటంటే తెలంగాణ స్పెషల్ సొరకాయ గారెలండి. చాలా అంటే చాలా బావుంటాయి. మన ఇంటికి ఎవరైనా రిలేషన్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు చాలా తొందరగా ఈజీగా ఇలా చేసి పెట్టేయండి. చాలా ఇష్టంగా తింటారు. టీ టైంలోకి మాత్రం చాలా అంటే చాలా బావుంటాయి. అండ్ ఇదే సేమ్ పిండితోని సర్వపిండి కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూసేయండి. దీనికోసం నేను ఒక సొరకాయని మొత్తము దానిపైన ఉన్న తొక్క మొత్తం తీసేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. విత్తనాలు ఉండకూడదు. దీన్ని మొత్తం నేను ఇలా తురుముకుంటున్నాను. ఇలా సన్నగా మాత్రమే తురమాలి. సన్నగా తురిమితే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా! ఆ వాటర్‌తోనే మనము పిండి మొత్తము కలుపుకోవాలన్నమాట. మళ్ళీ ఎక్స్‌ట్రా వాటర్ వేయకూడదు. ఓన్లీ దీనిలోని వాటర్‌తోనే చేసుకోవడం వల్ల చాలా స్వీట్‌నెస్ వస్తుంది. స్వీట్‌గా బావుంటాయన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగే మొత్తం అన్నీ తురిమి పెట్టేసుకోవాలి సన్నగా. చూసారా మొత్తం ఇలా తురిమి పెట్టేసుకున్నాను. దీంట్లోంచి వాటర్ వస్తుంది. ఇంత లేత సొరకాయ అయితే బావుంటుందన్నమాట. లేత తీసుకోండి సొరకాయ మాత్రం. దీన్ని మొత్తము ఒక బౌల్‌లోకి వేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనము దీంట్లోకి కారం అవి మిక్సీ పట్టేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10 పచ్చిమిరపకాయలు అండ్ దీంట్లోకి ఒక ఆనియన్ కూడా వేసుకుంటున్నాను కట్ చేసి. అండ్ ఒక స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ మీకు సరిపడా చూసుకొని వేసేసుకోండి. దీన్ని మొత్తము మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ సొరకాయలోకి మనం మిక్సీ పట్టేసిన మిశ్రమాన్ని వేసేయాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేశాను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరాకును కూడా వేశాను. ఇప్పుడు ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుందాము. దీన్ని మొత్తము మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోకి సరిపడా పిండిని చూస్తూ కలపండి. ఇంత కొలత అని ఉన్నదన్నమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ మనం తీసుకున్న సొరకాయలో ఉన్న వాటర్ కంటెంట్‌ని బట్టి మనం పిండి వేస్తూ కలుపుకోవాలి. వాటర్ అసలు యూజ్ చేయకూడదు. వాటర్ యూజ్ చేసామంటే పిండి ఎక్కువ పట్టేస్తుంది గానీ టేస్ట్ అంత బావుండదు. ఓన్లీ నేను దీంట్లో ఉన్న వాటర్‌తోని మాత్రమే పిండి వేస్తూ కలుపుతాను. చూసారా ఇంకా సరిపోలేదు. ఇంకా మెత్తగా ఉంది పిండి. ఇంకా కొంచెం పిండిని వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుతున్నాను. దాంట్లో ఉన్న వాటర్‌తోని మాత్రమే కలుపుతున్నాను చూసారా? ఎక్స్‌ట్రా అసలు వాటర్ వెయ్యలేదు. ఇప్పుడు మీకు సాల్ట్ గానీ, కారం గానీ సరిపోలేదనుకుంటే మళ్ళీ ఒకసారి వేసుకొని కలుపుకోవచ్చు. చూసారా? ఈ విధంగా మొత్తం పిండిని మొత్తం కలిపి ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం గారెలు చేసే అంత ఉండ తీసుకోవాలి. ఇప్పుడు గారెలు చేసేసుకుందాం. ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఒక పలుచటి కవర్‌ని వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న ముద్దని దానిపైన పెట్టేసి ఫైన్‌గా మరీ పల్చగా కాకుండా, మరీ మందం కాకుండా ఈ సొరకాయ గారెల్ని ఇలా ఒత్తుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ చేతికి రాసుకున్నారంటే అంటుకోకుండా ఉంటుంది. ఎందుకంటే పిండి కొంచెం మెత్తగా ఉంటుంది కదా! చేతికి అంటుకుంటుందన్నమాట. కొంచెం ఆయిల్ రాసుకొని ఫైన్‌గా ఇలా గారెల్లాగా మంచిగా ఒత్తేసుకోండి. ఒక్కసారి చేశారంటే మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ అడుగుతారు పిల్లలు కూడా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వాలన్నమాట. ఎక్కువ హీట్ అయిన తర్వాత అప్పుడు ఈ సొరకాయ గారెని దాంట్లో వేసేసుకుందాము. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. మంట ఎక్కువ పెడితే మాత్రం సైడ్‌లు మొత్తం రెడ్‌గా ఫ్రై అవుతుంది కానీ టేస్ట్ బావుండదు. అందుకోసమని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో మిగతా గారెలన్నీ కూడా చేసేసుకోండి. చాలా అంటే చాలా బావుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ, మీ ఇంట్లో మీరు ఈవినింగ్ టైంలో ఏం చేసుకోవాలి అన్నప్పుడు ఒక సొరకాయ ఉంటే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగొస్తాయి. అండ్ మనం ఎటైనా ట్రావెల్ చేసినప్పుడు కూడా ఇవి చేసుకొని పట్టుకెళ్ళొచ్చన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి గూడా.
ఇవి నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ రెసిపీ. చూసారా? ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసి, తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా 2 సైడ్స్ ప్రెస్ చేస్తూ ఫ్రై చేశామంటే చాలా బాగా వస్తాయన్నమాట. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో? చాలా అంటే చాలా బావుంటాయి. నేను సొరకాయ ఇంట్లో ఉందంటే కంపల్సరీ ఇవి ట్రై చేస్తాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఇలాంటి రెసిపీస్ని షేర్ చేయండి. చూసారా? మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. మరీ రెడ్డిష్‌గా అవసరం లేదు. మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి వీటిని. చూసారా? ఫ్రై అయిపోయింది. ఇలాగే మిగతా వాటినన్నిటిని చేసుకోవడమే. చాలా ఈజీ అండ్ తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ మాత్రము. ఇంట్లో ఏం చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇలా చేసి పెట్టేయండి. అదే కడాయిలో నుంచి ఆయిల్ మొత్తం తీసేసి దీంట్లోకి సేమ్ అదే పిండిని ఇలా సర్వపిండిలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సర్వపిండికి మనం పెడతాం కదా, సేమ్ అలాగే స్ప్రెడ్ చేసేసుకొని మొత్తం ఆయిల్లో ఫ్రై చేయడం మాకు నచ్చట్లేదు అన్నవాళ్ళు ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కాల్చుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. మొత్తం ఇలా ఫైన్‌గా స్ప్రెడ్ చేసేసుకోండి. కొంచెం మందంగా ఉండేలాగానే స్ప్రెడ్ చేసుకోండి. మరీ పల్చగా అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి హోల్స్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి హోల్స్‌లలో. మంచిగా ఫ్రై అవుతుందన్నమాట మధ్యలో హోల్స్ పెడితే. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసామంటే సరిపోతుంది. వేడి వేడిగా సర్వపిండి రెడీ అండ్ సొరకాయ గారెలు కూడా రెడీ కదా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.